Today we're going to start talking about a very, very important topic. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. It is about our relationship with God. దేవునితో మనకుండే సంబంధాన్ని గురించి. Now, when I'm talking this to you, ఈ మాట నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు I believe actually it is God talking to us. మరి నా నమ్మకం ఏంటంటే దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. There are many ways and angles in which we can think about our relationship with God. కాబట్టి దేవునితో మనకుండే సంబంధాన్ని గురించి అనేక విధాలుగా మనం ఆలోచించవచ్చు. But let's just begin. కానీ Okay. మనము ప్రారంభించి మనం ముందుకు వెళ్దాం. In the book of Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే Now this is the incidents of Jesus speaking to the crowd and then taking the boat of Simon Peter and going in the water. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనల విషయం ఏంటి అంటే యేసుప్రభువు వారు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మరి సీమోను పేతురు యొక్క పడవను తీసుకొని ఆయన నీటిలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. In verse 1 onwards, let's read. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూస్తే, So it was as the multitude pressed about him to hear the word of God that he stood by the lake of Gennesaret and saw two boats standing by the lake. But the fishermen had gone from them and were washing their nets. Then he got into one of the boats, which was Simon's, and asked him to put out a little from the land. And he sat down and taught the multitude from the boat. When he had stopped speaking, he said to Simon, "Launch out into the deep and let down your nets for a catch." జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణ ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహములకు బోధించుండెను. ఆయన చాలించిన తర్వాత, నీవు దోణను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా, See, we know what happened after that. దీని తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. What they were not able to get all along, they got. ఏదైతే వారు అంతవరకు తమ సొంతగా వారు పొందలేకపోయారో దాని తర్వాత వారు దాన్ని పొందినట్టుగా మనం చూస్తాం. They had tried for a long time to catch fish. కాబట్టి ఆ చేపలు పట్టడానికి వారు చాలా ప్రయాసపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. But when they went into the deep at the word of Jesus, యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి వారు లోతుకి వెళ్ళినప్పుడు నీళ్ళలో they caught so much that they couldn't carry in one boat. కాబట్టి ఒక్క పడవలో వారు పట్టుకోవడం కూడా కష్టమైనటువంటి అన్ని చేపలు వారికి దొరికాయి. So the boat that was along with them also had to go into the deep. అదే విధంగా వారితో పాటు ఇంకొక పడవ కూడా ఆ లోతుకు వెళ్లాల్సి వచ్చింది, ఇంకొక పడవ. And the result of all that, అవన్నీ జరిగిన తర్వాత గమనించిన విషయం ఏంటంటే Peter saw who he was మరి పేతురు ఆయన గుర్తించాడు and surrendered his life to అక్కడ ఆయన Jesus. యేసు ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించాడు. If you look at the whole this particular incidents, కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన lots of things happened there. చాలా విషయాలు ఇక్కడ జరిగాయి. There was preaching of the word of God. వాక్యం ప్రకటించబడుతూ ఉంది. There was obedience to the word of God. అదే విధంగా మాటానికి వారు విధేయత చూపుతున్నారు. There was a miracle. ఒక అద్భుతం జరుగుతూ ఉంది. There was conviction. అదే విధంగా మరి పేతురులో ఒక ఒప్పుకోలు వచ్చింది. There was a transformation. ఆయన జీవితం అక్కడ మార్చబడింది. See, it's from here that he who was a fisherman was called to be a fishers of man. కాబట్టి ఇక్కడ నుండే ఆ చేపలు పట్టే ఒక జాలరి మనుషులు పట్టే జాలరిగా ఆయన మారాడు. But this all thing is connected to one statement. ఇవన్నీ కూడా మనం చూసిన ఇవన్నీ కూడా ఒక మాటకి అవన్నీ కూడా మాటకి సంబంధించినగా ఉంటూ ఉన్నాయి. Launch out into the deep. కాబట్టి నువ్వు లోతుగా వెళ్ళు అనే మాట మీద. My brothers and sisters, మరి ప్రియమైన సహోదరులారా, I do believe that this point God is calling us, launch out into the deep. కాబట్టి లోతునకు నడిపించు అనే ఒక మాట ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడని నమ్ముతూ ఉన్నాను. You see, some people, they I just wrote it like this: deepen your relationship with God instead of just becoming deep people. కాబట్టి ఆ విధంగా అంటే దేవుడితో నీకు లోతైన అనుభవం ఉండాలి. ఏదో లోతుగా ఉన్నవారి మాట కాదు, కానీ దేవునితో లోతైన అనుభవం నీకు ఉండాలి. I met some deep people.
మరి కొంతమంది చాలా లోతైన అనుభవం పీపుల్ మనం చూసాను నేను. You can't talk to them. వాళ్ళతో చెప్పడం చాలా You మాట్లాడడం can't కష్టం. even communicate with them. వారికి ఏదైనా విషయం చెప్పాలంటే కష్టం. They will try to look so much in God that they are not at all. కాబట్టి వారు ఎంతగా లోతుగా ఆ దేవుని విషయం వాళ్ళు చూస్తూ ఉంటారంటే వారి తర్వాత ఆ విషయాన్ని వారు పొందుకోలేకపోతారు. See, when your relationship with God is deep, ఎప్పుడైతే దేవునితో నీకుండే సంబంధం అది ఒక లోతైన సంబంధంగా ఉంటుందో, very casually and normally you will be walking with God without any act or without putting up a big show. కాబట్టి ఆ లోతైన అనుభవం ఎలా ఉంటుందంటే నువ్వు మామూలుగా సాధారణ పరిస్థితుల్లో నడిచినట్టుగానే దేవుడితో నడుస్తావు. ఏదో పెద్దగా ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ గా అదేమీ ఉండదు. I believe that this is a call for every one of us. కాబట్టి నా నమ్మకం ఏంటంటే దేవుడు మనల్ని ఈ పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. Wherever you might be in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా, remember God is calling you launch out into the deep. కానీ దేవుడు ఈ మాట మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, మీరు లోతునకు నడవండి అని. That means get into the deeper relationship with me. అనగా దేవునితో ఒక లోతైన సంబంధంలోనికి మీరు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. Remember what Peter said? ఇక్కడ పేతురు చెప్పిన మాట ఏంటి జ్ఞాపకం ఉందా? Lord, we have tried it, మేము ప్రయత్నం చేశాం ప్రభువా, but nothing happened. కానీ ఏమీ కాలేదు. But at your word, కానీ మీరు చెప్పినప్పుడు, at your word, మీరు చెప్పినప్పుడు we will do it. మీ మాట ప్రకారంగా మేము చేస్తాము. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, there is a principle in the Bible. మరి దేవుని యొక్క వాక్యంలో ఒక సూత్రం ఉంది. First step is always taken by God. ఎప్పుడు కూడా మొట్టమొదటి అడుగు దేవుడే వేస్తాడు. You do not take a step and then tell God, now you take a step. కాబట్టి నేను ముందు అడుగు వేస్తాను, తర్వాత దేవా నువ్వు అడుగు వేయి అని చెప్పకూడదు. It is always God who takes the first step. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడే మొట్టమొదటి అడుగు వేస్తాడు. It is always God who starts the conversation. మొట్టమొదటిగా దేవుడే మాట్లాడటం ప్రారంభిస్తాడు. You remember even the Samaritan woman? మరి సమరయ స్త్రీ విషయం మీకు గుర్తుందా? She didn't start the conversation. ఆమె యేసు ప్రభువుతో మాట్లాడడం ప్రారంభించలేదు. He started the conversation. ప్రభువు ఆమెతో మాట్లాడారు. See, remember the blind Bartimaeus. మరి బర్తిమేయ గుడ్డివాడైన బర్తిమేయ గురించి చూస్తే, He was calling out. యేసు ప్రభువా మరి నా దావీదు కుమారుడా నా మీద కనికరం ఉంచని చెప్పి అడుగుతూ ఉన్నాడు. Nothing happened కానీ ఏమీ కాలేదు. until Jesus began the move. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆయన వైపు వెళ్ళడం ప్రారంభించారు అప్పటి వరకు ఏమీ కాలేదు. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, in our life, మన యొక్క జీవితంలో it is not about our struggle. మన యొక్క సమస్యల గురించి కాదు కానీ It is about the call of God. దేవుని యొక్క పిలుపు గురించి మనం ఆలోచించాలి. And then it is about our response to God. ఆ తర్వాత ఆ పిలుపుకు మనం ఏ విధంగా స్పందిస్తున్నామో చూడాలి. Your launching out into deep has to be at the call of God. కాబట్టి నువ్వు లోతుకి నడవడం అనే విషయం అనేది దేవుని పిలుపు ప్రకారంగా ఉండాలి. See, it's something, you begin to feel that tug in your heart. కాబట్టి ఒక విధంగా నీ లోపల నీ హృదయంలో ఒక విధంగా నీకు నొప్పిగా అనిపిస్తుంది. God is telling, come, let's go out into deeper. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్దాం రా, లోతుకి వెళ్దాం రమ్మని. Because when you go out into deeper, ఎప్పుడైతే నువ్వు లోతుకి వెళ్తావో everything looks different. అక్కడ చాలా అన్ని కూడా మారిపోతాయి నీకు. How many of you have ever been to a seashore? మరి మీరు ఎవరైనా అక్కడ ఆ సముద్రపు ఒడ్డుకి వెళ్ళారా? వెళ్ళాం కదా చాలా మంది. I don't think any one of you would have gone where I have gone. మరి మీలో ఎవరు కూడా నేను ఎంత లోపలికి వెళ్ళారో అంత లోపలికి వెళ్ళి ఉండరు. I have lived on an oil rig 200 kilometers into the sea. మరి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క సముద్రం మధ్యలో ఉండే ఒక ఆయిల్ యొక్క కంపెనీ అంటారు వాటి oil rig అంటే oil drill. ఆయిల్ డ్రిల్ ఉంటుంది, ఆ డ్రిల్ దగ్గరికి వెళ్ళా నేను. Anybody has gone like that? 200 కిలోమీటర్లు సముద్రం మధ్యలో. I have stayed there. You've been? Okay. Cruise. Yes, cruise. Yeah. But there I used to go for a walk on the helipad. కాబట్టి అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంటుంది, హెలికాప్టర్ ఆగడానికి. దాని మీద నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. That was almost the highest point there. అక్కడ చాలా ఎత్తుగా ఉంటుంది. And then when you stand there, అక్కడ నిలబడినప్పుడు and you look around, చుట్టూ చూసినప్పుడు you know what you see? ఏం కనబడుతుంది తెలుసా? Water. నీళ్లు మాత్రమే. It is like, see, we know the desert of sand, no? కాబట్టి ఆ విధంగా ఇసుక ఉండే ఎడారి గురించి మనకు తెలుసు కదా. Where you see is only sand. అక్కడ నీకు ఇసుక తప్ప ఇంకేమీ కనబడదు. And here what you see is only water. ఇక్కడ మనకు నీళ్లు తప్ప ఇంకేమీ కనబడవు.
a different view altogether. అది దాదాపుగా వేరుగా ఉంటుంది ఆ యొక్క See, when you go into the deep, కాబట్టి ఆ విధంగా నువ్వు లోతుకు వెళ్ళినప్పుడు you see different things. అక్కడ నువ్వు చూసే విషయాల్లో వేరే ఉంటాయి అవి. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, the deeper you go in the Lord, in your relationship with God, కాబట్టి దేవునితో ఉండే నీకు సంబంధం విషయంలో ప్రభువులో నువ్వు ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు everything starts looking different. ప్రతిదీ కూడా నీకు అది మార్పుగా కొత్తగా కనబడుతూ ఉంటుంది. You know, the two of the testimonies today, రెండు సాక్ష్యాలు ఈ రోజు మనం విన్నాం. whether what Chaitanya gave or what Pastor Nina gave. మరి పాస్ నీనా చెప్పిన సాక్ష్యం కావచ్చు, చైతన్య చెప్పిన సాక్ష్యం కావచ్చు. One view, when you look at it, ఒక వైపు నుంచి మనం చూసినప్పుడు it looks like, what is this that they are rejoicing at the loss? కాబట్టి కలిగిన నష్టాన్ని బట్టి వీలేంటి సంతోషంగా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. One way it looks like a loss. అది ఒక విధంగా చూసినప్పుడు అది ఒక నష్టంగా కనబడుతూ ఉంది. Whether Chaitanya losing that position and double salary, మరి దాదాపుగా 200 జీతము ఆ పొజిషన్ చైతన్యకి రాకపోవడం అనేది, or we losing our the hot water and that pressure pump and then the money to repair that pressure అదే pump. విధంగా మా వైపు నుంచి ఆ ప్రెషర్ పంప్ పాడైపోవడము, మాకు వేడి నీళ్ళు రాకపోవడము, మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి ఖర్చులు ఇవన్నీ ఆలోచించినప్పుడు, But when you go a little beyond what you see, కాబట్టి నీ కళ్ళకు కనబడే దాన్ని దాటి నువ్వు కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు the picture is different. అక్కడ కనబడే దృశ్యం మొత్తం అది వేరుగా ఉంటుంది. You know, as one of the examples I always give, మరి ఒక ఉదాహరణ ఎప్పుడు నేను ఇస్తూ ఉంటాను. Joseph was thrown as a slave. కాబట్టి మరి యోసేపు ఒక బానిసగా ఆయన నెట్టివేయబడ్డాడు. It looks bad. అది చూడడానికి చెడుగా ఉంటుంది. He was falsely accused and thrown in the prison. ఆ తర్వాత ఆయన మీద చేయని తప్పుకి నేరాన్ని వేసి ఆయన యొక్క చెరసాలలో వేశారు. It looks bad. అది కూడా అంత మంచిది కాదు. But if you go a little beyond and see, these are the two incidences that took him closer to the throne than anything else. దాన్ని ఆ రెండు విషయాలు దాటి మనం ముందుకు వెళ్ళి ఆలోచించినప్పుడు ఈ రెండు సంఘటనలను బట్టే ఆయన రాజు గారికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. But my brothers and sisters, కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, when you are in a situation like Joseph, ఇటువంటి యోసేపు లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు if you are not able to look beyond, ఆ స్థితిని దాటి నువ్వు చూడకపోతే the situation will take you into depression. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి నేను ఇంకా నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది. The situation will take you into frustration and negativity in life. మరి నీ జీవితంలో ఒక వ్యతిరేక భావం నీలోకి వస్తూ ఉంది. But if you have gone deeper into the relationship with God, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఆ లోతైన అనుభవంలోనికి వెళ్తావో, you will see beyond eyes show you. నీ కళ్ళకి వస్తావు. See, God once tells our stubborn people, మరి ఇశ్రాయేలు వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు, I'm not happy with them, వారి విషయం నాకు సంతోషం లేదు, I will wipe them off వాళ్ళందరికీ నేను నాశనం చేసేస్తాను, and I will make your name great. నీ పేరు నేను గొప్పగా చేస్తాను. See, great offer. మంచి విషయమే కదా అది మోషే విషయంలో. But Moses saw beyond. కానీ మోషే దాన్ని దాటి చూశాడు. He looked about God's covenant relationship. దేవునికి ఉండే ఆ యొక్క నిబంధన సంబంధాన్ని గురించి ఆయన ఆలోచించాడు. He thought about God's glory. ఆయన దేవుని యొక్క మహిమను గురించి ఆలోచించాడు. And he began to intercede. అప్పుడు మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. After Jesus fed 5,000 people, ఆ తర్వాత 5,000 మందికి యేసు ప్రభువారు మరి భోజనం పెట్టినప్పుడు all of them wanted to force Jesus and make him a king. కాబట్టి అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన బలవంతంగా ఒక రాజుగా చేయడానికి సిద్ధపడ్డారు. Imagine you go somewhere ఆ విధంగా మీరు ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి, and all the people want to force you to become their king. కాబట్టి ప్రజలందరూ కూడా మీరే వారికి రాజు కావాలని చెప్పి అనుకున్నారనుకోండి, బలవంతం చేశారనుకోండి, How does it feel? ఎంత బాగుంటది కదా ఆ మాట. It feels good, right? మంచిగా అనిపిస్తుంది కదా ఆ మాట. Good offer. మంచి ఆఫరే కదా మనకి. But Jesus saw something beyond that. దాన్ని దాటి యేసు ప్రభువారు చూశారు. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, to be able to see beyond, కాబట్టి ఆ విధంగా మనం ఆ పరిస్థితిని దాటి ముందుకు చూడాలనుకుంటే you need to get deeper in your relationship with God. దేవునితో నీకుండే సంబంధం విషయంలో నీవు ఇంకా లోతుకు వెళ్ళాలి. You know, just talking about Peter. పేతురు గురించి మాట్లాడుతున్నాం కదా. Peter, it is only after this incident began to realize that he is a sinner. కాబట్టి ఈ యొక్క సంఘటన తర్వాతనే ఆయన ఒక పాపిని అనేటువంటి గ్రహింపు పేతురుకు వచ్చింది. But that's not all. అది మాత్రమే కాదు అక్కడ. He began to realize that he is a sinner and that Jesus is a savior. కాబట్టి నేను పాపిని అని గుర్తించాడు, యేసు రక్షకుడు అని గుర్తించాడు. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, that launching out into deep makes all the difference in our life. కాబట్టి ఆ యొక్క లోతుకు వెళ్ళడం అనేది
మన జీవితంలో అనేక మార్పులకు అది కారణమవుతుంది. It's not just about finding Jesus. కేవలం యేసు ప్రభువుని కనుగొంటే సరిపోదు. I mean, every one of us have found Jesus, isn't it? కదా మనందరం కూడా ప్రభువుని కనుగొన్నాం కదా. Every one of us have believed him. మనందరం కూడా ప్రభువుని విశ్వాసం ఉంచాం కదా. Every one of us have accepted his lordship over our life. ఆయన యొక్క ప్రభుత్వాన్ని మన మీద ఒప్పుకున్నాం కదా మనము. But we have not yet understood him. కానీ ఆయన్ని మనం పూర్తిగా గ్రహించలేదు. That understanding of God is what brings the breakthrough in our life. కాబట్టి అటువంటి గ్రహింపు దేవుని నువ్వు గ్రహించినప్పుడే అర్థం చేసుకున్నప్పుడే నీ జీవితంలో ఆ యొక్క బ్రేక్ త్రూ మార్పు వస్తుంది. Remember what Peter said? కాబట్టి పేతురు చెప్పిన విషయం ఏంటి అక్కడ? Lord, we have tried so much. మేము చాలా ప్రయత్నం చేశాం ప్రభువా. It's something like इतना ट्राई करे कुछ भी नहीं हुआ, अभी दुकान बंद कर रहे हैं. కాబట్టి మేము మా ప్రయత్నాలన్నీ చేశాము, ఏమీ కాలేదు, ఇక మేము మొత్తం తలుపులు వేసుకుని మూసేసి వెళ్ళిపోతాం అంతే. They were washing their nets. ఎందుకంటే వారు వలలు కడుక్కుంటూ ఉన్నారు అక్కడ. Enough now, no more. ఇంకా చాలా ఇంతకన్నా ఎక్కువ మేము ప్రయత్నం చేయలేం. My brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, But now what happens? ఇక్కడ జరిగిన విషయం ఏంటి ఇప్పుడు? They launch out, that Simon Peter launches out into deep. కాబట్టి లోతుకు నడిపించమన్నప్పుడు పేతురు ఆ పడవని లోతుకు తీసుకుని వెళ్తూ But ఉన్నాడు. I'll tell you one more interesting thing. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్తాను. He launches out into the deep, ఆ లోతుకు వెళ్ళిన తర్వాత, receives the miracle, ఆ అద్భుతం జరిగిన తర్వాత, and then the other boat that was with him, ఎవరైతే ఇంకొక పడవ ఏదైతే ఉందో పక్కన, that boat also launches out into deep, వారు కూడా లోతుకి రావాల్సి వచ్చింది. and they share the load that he has caught. కాబట్టి ఆయన పట్టిన వాటిని వారి యొక్క భారాన్ని వారు కూడా వారు భరించారు. That means as you launch out into deep, అనగా నీవు ఆ విధంగా లోతుకు వెళ్ళినప్పుడు not only you receive that కేవలం breakthrough, నీ జీవితంలో మాత్రమే ఆ గొప్ప మార్పు రాదు, but కానీ people with you and around you receive that breakthrough. నీతో ఉండేవాళ్ళు, నీ చుట్టూ ఉండేవారు కూడా అటువంటి గొప్ప మార్పుని వారి జీవితంలో వారు చూస్తారు. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, see, it's all about the way we look at things. కాబట్టి మనం ఏ విధంగా ఏ దృక్కోణంలో ఇవన్నీ చూస్తున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయము. What the world looked at as waste, కాబట్టి ఏదైతే ఈ లోకము ఇది పనికిరాదు అని చూస్తూ ఉంటుందో, Jesus picked them up దాన్ని యేసు వారు పట్టుకుంటాడు. like illiterate Peter, కాబట్టి ఆ విధంగా చదువు రానటువంటి ఆ యొక్క పేతురుని పట్టుకున్నాడు. or Matthew the tax collector. అయితే ఒక పన్ను వసూలు చేసే ఆ యొక్క మత్తయిని పట్టుకున్నాడు. See, tax collectors were supposed to be wicked people. మరి ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవారంటే వారు దాదాపుగా చెడ్డవారు. Or Saul the persecutor. లేకపోతే ఆ విధంగా సంఘాన్ని హింసించిన సౌలు కావచ్చు. See, Jesus was able to see beyond. ఎందుకంటే యేసు వారు దానిని దాటి చూశాడు, వారి స్థితిని దాటి చూశాడు. See, sometimes when you look at yourself, కొన్నిసార్లు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు you have a kind of a vision of yourself. This is how I am. నీ గురించి ఒక విధమైనటువంటి ఒక దర్శనం, ఒక ఆలోచన నీకు ఉంటుంది. ఇదిగో నేనంటే ఇలా ఉంటాను. Like Gideon had a vision of himself. కాబట్టి గిద్యోను కూడా తన గురించి ఒక విధంగా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. I am the weakest of the weak. కాబట్టి అంతమంది బలహీనుల్లో నేను బలహీనుడిని అనుకున్నాడు. But God comes in కానీ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. and he says, you are a mighty man of valor. కాబట్టి నువ్వు ఒక బలశూరుడు అని చెప్తాడు. See, now Gideon has to see himself differently. కాబట్టి ఇక్కడ గిద్యోను ఇప్పుడు తనను తాను వేరుగా చూసుకోవాలి. And he has to see himself with the eyes of God. మరి దేవుని యొక్క దృష్టిలో నుంచి తనను తాను చూసుకోవాలి ఆయన. The whole vision about him changes. ఆయనకుంటే ఆ దర్శనం అంతా కూడా మారిపోతూ ఉంది. The whole life after that changes. ఆయన జీవితం అంతా కూడా ఆ తర్వాత మారిపోయింది. Transformation. అప్పుడు గొప్ప రూపాంతరం ఆయన జీవితంలో జరిగింది. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, our transformation, మన యొక్క ఆ యొక్క మార్పు లేదా రూపాంతరం అనేది, or the change of our situation, మన పరిస్థితి మారడం అనేది is very much connected to our relationship with God. కాబట్టి అదంతా కూడా దేవునితో నీకుండే ఆ సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. Or let me actually put it this way. లేకపోతే ఈ విధంగా నేను ఇంకో విధంగా చెప్తాను ఇదే మాటని. Most of the problems and difficulties that we face in our life, మరి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే మరి చాలా సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో, or the breakthroughs and success in our lives, లేకపోతే నీ జీవితంలో వచ్చిన గొప్ప నువ్వు సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో, have their root in relationships. అవన్నీ కూడా ఆ యొక్క సంబంధానికి సంబంధించినగా ఉంటూ ఉన్నాయి. Your relationship with God, దేవునితో నీకుండే సంబంధాన్ని బట్టి, and to quite an extent your relationship with people around you. మరి ఇంకా చెప్పాలనుకుంటే నీ చుట్టూ ఉండే వారితో కూడా నీకుండే సంబంధం. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, therefore I believe that God is at this moment calling us to launch out into the deep with him. కాబట్టి ఈ క్షణాన దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడు, మనము ఆయనతో పాటు లోతుకి వెళ్ళాలి అని చెప్పి. One more important scripture. ఇంకొక వాక్యం నేను చూపెడతాను మీకు. 1 Corinthians chapter 2. మొదటి కొరింథీ 2వ అధ్యాయము verse 10 onwards. 10వ వచనం నుండి చూద్దాం. Let's first read 10th verse.
10వ వచనం చదువుదాం ముందుగా. But God has revealed them to us through the Spirit, for the Spirit searches all things, yes, the deep things of God. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నింటిని దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. You know, the word used over here is deep things of God. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే లోతైన మర్మాలనే మాట రాయబడింది. There are superficial things of God, కొన్ని మామూలుగా పైపైన కనబడుతూ ఉన్నాయి. but then there are deep things of God. కొన్ని లోపలికి వెళ్ళి చూడాల్సిన విషయాలు Not ఉన్నాయి. everybody can handle the deep things of God. మరి ప్రతి ఒక్కరు ప్రతి అందరూ కూడా ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోలేరు. How many of you have ever done deep water diving? మరి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఆ విధంగా ఆ నీటిలోనికి లోతుగా వెళ్ళే డైవింగ్ చేశారా? Auntie has done. ఆంటీ చేసిందంట. See, I used to love diving from almost second floor into the well. కాబట్టి దాదాపు ఒక 2వ అంతస్తు నుండి నేను ఒక బావిలోనికి దుంకిన అనుభవం నాకుంది. See, when you go deep down, ఆ విధంగా నువ్వు లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు you of course see things different. అప్పుడు దాదాపుగా నీ కళ్ళ ముందు కనబడేవన్నీ కూడా వేరుగా ఉంటాయి. But along with that, there is a pressure. మరి అదే కాకుండా నీ మీద ఒక ఒత్తిడి ఉంటది. See, the feeling deep in the water is different than when you are at the surface level. కాబట్టి ఆ నీటి పైన ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు, అదే విధంగా నీటి లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు, ఆ ఒత్తిడికి తేడా ఉంటుంది. You know, in the same way, అదే విధంగా as you go deeper in God, మరి దేవునికి లోతైన జీవితంలోకి వెళ్ళినప్పుడు the way you see is different. నువ్వు చూసే విధానం మారిపోతుంది. The way you feel is different. నీ యొక్క అనుభూతులు మారిపోతాయి. The way you think is different. నీవు ఆలోచించే ఆలోచన కూడా మారిపోతుంది. Someone who is just at the superficial level, కాబట్టి ఎవరైతే ఆ పైపైన ఉంటారో, someone who has not dared to go deep, మరి ఎవరైతే ఆ విధంగా లోతుకు పోవడానికి వారు ఆ వెనకంజ వేస్తూ ఉంటారో, even though the person is a believer, ఆయన విశ్వాసి అయినా కూడా will see things differently. కాబట్టి ఆయనకి చూసే విషయంలో అది వేరుగా ఉంటుంది. You know, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, once you begin to go deeper, ఎప్పుడైతే నువ్వు ఆ లోతైన అనుభవంలోనికి వెళ్తావో, you begin to understand the heart of God. అప్పుడు దేవుని యొక్క హృదయం నీకు అర్థమవుతుంది. See, when God tells Abraham, మరి అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు Sodom and Gomorrah is bad place, మరి సొదొమ గొమొర్రా అంత మంచి స్థలం కాదు, I'm going to destroy it. దాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను. But you know what Abraham did? అప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటి? He interceded for Sodom and Gomorrah that God may not. కాబట్టి దేవుడు ఆ పని చేయకుండా సొదొమ గొమొర్రాల కోసము ఆయన దేవునికి మొరపెట్టాడు. How could he do that? ఆయన ఏ విధంగా చేయగలిగాడు? He not just heard the voice, కేవలం దేవుని స్వరం వినడం మాత్రమే కాదు, but he understood something beyond the voice, that is the heart of God. కాబట్టి ఆ యొక్క స్వరం మాత్రమే కాదు, కానీ ఆ స్వరం బయట ఉన్నటువంటి దేవుని యొక్క హృదయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, even about the scriptures, వాక్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు at one level you will see the word of God and understand in one level. కాబట్టి ఒక స్థాయి వరకు నువ్వు వెళ్ళి వాక్యాన్ని చదివినప్పుడు ఆ స్థాయి వరకు నువ్వు అర్థం చేసుకుంటావు. But once you go deeper, కానీ అక్కడ నుంచి నువ్వు కిందికి ఇంకా వెళ్ళినప్పుడు, లోతుగా వెళ్ళినప్పుడు, the whole scripture shows you something different. మరి ఆ యొక్క వాక్యం మొత్తం, దాని యొక్క నువ్వు అర్థం చేసిన విధానం మొత్తం మారిపోతుంది. Let me just demonstrate. ఇది మీకు నేను చూపెడతాను. See, Abraham interceded for Sodom and Gomorrah. కాబట్టి సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాము దేవుని దగ్గర మొరపెట్టాడు. Now at one level, మరి ఒక స్థాయికి వచ్చినప్పుడు we'll say it was so good that he did it. కాబట్టి చాలా మంచిది, అబ్రహాం మంచి పని చేశాడు But అనుకుంటా. let's just go a little deeper. అక్కడ నుంచి కిందికి ఒక మెట్టు కిందికి వెళ్దాం. Okay, did God agree with Abraham? మరి అబ్రహాం చెప్పిన దాన్ని బట్టి దేవుడు అబ్రహాం మాట విన్నాడా, ఒప్పుకున్నాడా? Yes. అవును కదా. But did that stop the destruction of Sodom and Gomorrah? మరి ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేయకుండా ఆగిపోయాడా మరి దేవుడు? Now let's go even deeper. ఇంకొంచెం కిందికి వెళ్దాం. Should Abraham have interceded for Sodom and Gomorrah? మరి అసలు అబ్రహాం నిజంగా సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేసి ఉండేవాడా? ఉండడం అవసరమా? Was it good? మంచిదా ఆయన చేసిన పని? It was good. అది మంచి పని. Was it actually useful? అది ఉపయోగకరమా? No. అది ఉపయోగకరం కాదు. Because the destruction did come upon that. ఎందుకంటే ఆ యొక్క నాశనం వచ్చింది కాబట్టి. Did God save Lot and family because of the intercession of Abraham? కేవలం అబ్రహాం చేసిన ప్రార్థనను బట్టి ఆ లోతుని దేవుడు రక్షించాడా? At one level we may think yes. ఒక స్థాయి వరకు ఆలోచిస్తే అవును But అనిపిస్తుంది. in Peter you see that God knows how to save the righteous from the judgment. కాబట్టి మరి మా పేతురులో మనం గమనిస్తాం, దేవుడికి తెలుసు
ఏ విధంగా తీర్పు వచ్చినప్పుడు నీతిమంతుని రక్షించాలో. You know what we come to ultimately conclusion? ఒక ముగింపుకి మనం ఏమొస్తామంటే, It is good to understand the heart of God. కాబట్టి దేవుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. It is good to pray as we understand the heart of God. ఆ విధంగా హృదయాన్ని అర్థం చేసుకుంటూ ప్రార్థన చేయడం మంచిది. But God knows better than anybody else. కానీ దేవునికి అందరికన్నా ఎక్కువ తెలుసు ఆయనకి. By our prayer, we cannot change the mind or the heart of God. కాబట్టి మన ప్రార్థన ద్వారా దేవుని యొక్క మనసుని గాని దేవుని యొక్క హృదయాన్ని గాని మనం మార్చలేము. See, as you go deeper, ఆ విధంగా నువ్వు లోతుకు వెళ్తూ ఉన్నప్పుడు the same scripture ఒకటే అదే వాక్యము gives you a different understanding. ఇప్పుడు ఇక్కడ ఈ స్థాయికి వచ్చినప్పుడు దీని అర్థం నీకు వేరుగా కనబడుతుంది. No understanding is wrong. మరి ఏ స్థాయిలో ఉన్న ఆ స్థాయికి సంబంధించిన జ్ఞానం అనేది సరిపోతుంది. But we need to go deeper. కానీ ఆ యొక్క స్థాయి నుంచి ఇంకా లోతుకు That's వెళ్ళాలి. where we understand God in a right way. అక్కడనే నీవు దేవుని సరైన విధంగా అర్థం చేసుకుంటావు. Your situations also, my brothers and sisters. నీ యొక్క పరిస్థితి గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు, You know, many times at one level you may be grumbling and murmuring. కానీ ఒక సందర్భంలో నువ్వు సనుగుతూ గొనుగుతూ ఉండొచ్చు. But as you go deeper, కానీ నువ్వు ఆ విధంగా లోతుగా వెళ్తూ ఉన్నప్పుడు you will begin to thank the Lord. అప్పుడు నువ్వు దేవుడికి వందనాలు చెల్లించడం ప్రారంభిస్తావు. You know, the way to go deeper, మరి ఏ విధంగా అటువంటి లోతైన అనుభవంలో మనం వెళ్తామంటే, it's only by the Spirit. మరి కేవలం అది దేవుని ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. But then before we begin to go deeper by the Spirit, కాబట్టి ఆత్మ ద్వారా ఆ యొక్క లోతైన అనుభవంలోకి మనం వెళ్ళడానికి ముందుగా remember one thing. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. You are not spirit alone. మీరు కేవలము ఆత్మ మాత్రమే కాదు, You are soul, that is your thinking, your emotions, and also your body. కాబట్టి మీరు ఆ యొక్క మనసుగా ఉంటున్నగా మీ ఆలోచనలు మీ యొక్క గ్రహింపుగా ఉంటూ ఉంది. Everything has to be aligned together. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి వెళ్ళాలి. Let me ask one more question. ఇంకొక ప్రశ్న మీకు వేస్తాను. How many of you have done diving into the water? మీరు ఎంతమంది ఆ విధంగా నీటిలోకి దుంకారు? Okay. Now, when you dive into the water, ఆ విధంగా నీటిలోకి దుంకినప్పుడు you dive like this. ఈ విధంగా మనం దుంకుతాం కదా. By mistake, if the balance goes like this, ఒకవేళ ఏదైనా కారణం వల్ల నువ్వు ఇలా ఈ it పొజిషన్ is like a horrible slap on your whole front of your body. కాబట్టి దాదాపుగా నీ శరీరం యొక్క ముందు భాగం అంతా కూడా గొప్ప గాయం అవుతుంది. The whole thing becomes red and painful. కాబట్టి ఆ విధంగా వెళ్ళి పడ్డామనుకోండి, ఈ విధంగా మొత్తం ఎర్రగా మారిపోతుంది. Because your head and your body is not aligned properly to go down. కాబట్టి ఆ విధంగా నువ్వు లోతుకి ఆ విధంగా క్రిందికి రావాలి అంటే నీ యొక్క శరీరము నీ తల అదంతా కూడా ఒక సరైన క్రమంలో ఉండాలి. Even as we are going deeper into the Lord, కాబట్టి ఆ యొక్క ప్రభువులో కూడా మనం ఆ విధంగా లోతుగా వెళ్తున్నప్పుడు our spirit, our soul and body has to be aligned correctly together. కాబట్టి మన యొక్క ఆత్మ, మన యొక్క మనసు, మన శరీరం అంతా కూడా సరైన క్రమంలో ఉండి లోపలికి వెళ్ళాలి. Now, how do we do that? అది మనం ఏ విధంగా చేయగలుగుతాం? There are certain points I just wrote down. నేను కొన్ని మాటలు ఇక్కడ రాసుకున్నాను. Not necessarily, priority wise. అంటే ఇది ముందు ఇది వెనక అని కాదు, కానీ But I believe all these things are very, very helpful. కానీ ఇవన్నీ కూడా చాలా మనకు ఉపయోగకరమైనవి నేను నమ్ముతూ ఉన్నాను. Now, the first thing that I want you to realize is, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, we must always go beyond what we see or hear. కాబట్టి మనం విన్న వాటికన్నా లేకపోతే మనం చూసే వాటికన్నా వాటిని దాటి మనం చూడాలి. See, for example, ఒక ఉదాహరణ చెప్తాను. when God says no for something, మరి ఏదైనా కారణాన్ని బట్టి దేవుడు మనకి ఇది కాదు ఇది వద్దు అన్నాడు. what we see is a no. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనకి ఏం కనబడుతుంది అంటే నో లేదా వద్దు అని కనబడుతుంది. Beyond that would be a better plan of God in our life. కాబట్టి దాన్ని దాటి మనం ఆలోచించినప్పుడు ఇంతకన్నా మంచిది ఏదైనా దేవుడు మన కోసం ఉంచాడేమో. See, my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, See, when people saw Jesus on the cross, కాబట్టి యేసుప్రభుని శిలువ మీద చూసినప్పుడు many would have got completely discouraged. చాలా మందికి నిరుత్సాహం వచ్చి ఉండొచ్చు. That this man who was speaking so many great things is now finished. కాబట్టి ఎన్నో చాలా గొప్ప విషయాలు ఈ మనిషి చెప్పాడు, ఈ రోజు ఆయన కథ ముగిసిపోయింది. But as brother Jonathan told, కాబట్టి బ్రదర్ జోనథన్ చెప్పినట్టుగా there was one man, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, unlikely man. మరి ఎవరు కూడా ఆయన గురించి ఆ విధంగా ఊహించలేదేమో. He was ready to go beyond and see beyond. కాబట్టి ఆ విధంగా ఆయన ఆ పరిస్థితిని దాటి అధిగమించి అవతల ఉన్నదాన్ని చూడడానికి ఇష్టపడ్డాడు. See, my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి That సహోదరులారా, thief said that in your kingdom remember me. కాబట్టి ఆ యొక్క దొంగ చెప్పిన మాట ఏంటంటే, నీ రాజ్యంలో
నన్ను జ్ఞాపకం చేసుకో. See, he saw beyond. ఎందుకంటే ఆయన దాన్ని దాటి చూశాడు. Therefore, he received beyond. కాబట్టి దాన్ని దాటి చూశాడు కాబట్టి అవతల ఉన్నదాన్ని ఆయన పొందుకోగలిగాడు. You know, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, we need to make a habit of doing it. కాబట్టి దీన్ని మనం ఒక అలవాటుగా మార్చుకోవాలి. What we see with our eyes, what we hear, what we feel, all these things are one thing. కాబట్టి మనము ఏదైతే వింటూ ఉన్నామో, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఇవన్నీ కూడా ఒక సందర్భానికి గుర్తుగా ఉంటాయి. Remember this statement. కానీ ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. We can actually see more with our eyes closed and hear more with our ears closed. కాబట్టి మన కనులు మూసుకొని మనం చాలా ఎక్కువగా చూడొచ్చు, మన చెవులు మూసుకొని మనం చాలా ఎక్కువగా వినొచ్చు. Have you ever realized why for prayer people say let's close our eyes? కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రార్థన అనగానే కళ్ళు మూసుకుంటే ఎందుకు అంటామో? Is it said anywhere in the Bible, close your eyes and pray? ఎక్కడన్నా వాక్యంలో రాయబడి ఉందా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని చెప్పి? Why do we close our eyes? ఎందుకు కళ్ళు మూసుకుంటామన్నాం? Because some wonderful saints have realized that when you pray you are able to see beyond what your physical eyes can show కాబట్టి you. కొంతమంది దైవజనులు ఈ విషయాన్ని వాళ్ళ అనుభవంగా తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు మన కళ్ళు మూసుకున్నప్పుడు మనం అవతల ఉన్న విషయాలు మనం తెలుసుకుంటాము అని. See, these are certain habits, my brothers and sisters. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు. Have you ever noticed someone comes to you and talks very very sweet, కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి చాలా మంచిగా మాట్లాడాడు అనుకోండి, but heart is disturbed? కానీ ఆయన అంత మంచిగా మనతో మాట్లాడినా కూడా మన లోపల మాత్రం ఏదో ఒక విధమైన గందరగోళం ఉందనుకోండి. Everybody must have experienced that. అట్లా అనిపించింది ఎప్పుడన్నా? అవతల వ్యక్తి బాగానే మాట్లాడుతున్నాడు కానీ లోపల మనకే ఏదో కొంచెం గందరగోళం అనిపిస్తుంది. What is that? దాని అర్థం ఏంటి? That you are now hearing beyond your ears. కాబట్టి దాని అర్థం ఏంటంటే నీ చెవులను దాటి నువ్వు ఇంకా వేరే ఏదో వింటూ ఉన్నావు. I always tell this example. ఈ యొక్క ఉదాహరణ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. Once when I had gone to Mumbai, ఒకసారి నేను ముంబై వెళ్ళినప్పుడు, in Manish market where you get all imported things. కాబట్టి అక్కడ మనీష్ మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ కూడా ఈ యొక్క విదేశీ వస్తువులు దిగుమతి చేసుకునే దొరుకుతూ ఉంటాయి. One person came to me and he was selling me cassettes, TDK cassettes. Those days those TDK cassettes were very expensive and very famous. కాబట్టి ఆ రోజులో ఆ టీడీకే క్యాసెట్ అంటారు, అవి చాలా ఖరీదైనవి, ఆ రోజు చాలా గొప్పవి కూడా. అవి అమ్మడానికి ఒక వ్యక్తి వచ్చాడు నగరికి. Each cassette was 80 rupees those days. ఆ రోజులో 80 రూపాయలు ఒక క్యాసెట్ యొక్క ధర. This man was selling for 10 rupees. ఆయన 80 రూపాయల ధరని 10 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. I mean, it was looking so good, చూడగానే చాలా బాగుంది అది. And I purchased. వెంటనే కొనేశాను. Very very happy. చాలా సంతోషపడ్డాను. When I came home, ఇంటికి వెళ్ళిన తర్వాత excellent quality, మంచి క్వాలిటీ ఉన్నట్టు మంచి నాణ్యత ఉంది. I opened the packet. ఆ ప్యాకెట్ ఓపెన్ The చేశాను. cassette also looked good, that box. ఆ బాక్స్ ఏదైతే చాలా బాగుంది. But then I saw inside, లోపల చూసినప్పుడు the magnetic tape on which it gets recorded, the sound gets recorded, was not there. కాబట్టి ఏదైతే టేప్ ఏదైతే లోపల ఉంటుందో దాని మీదనే మనం మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ చేయబడుతుంది కదా. అసలు ఆ టేపే లేదు దాంట్లో. What you see is good. నువ్వు చూసేది బానే ఉంది. But these days I'm doing certain shootings for this Shubha Sandesh channel. కాబట్టి శుభ సందేశ్ ఛానల్ లో నేను కొన్ని షూటింగ్స్ చేస్తూ ఉన్నాను. They have sets. వారికి ప్రతిదానికి కూడా ఒక సెట్ ఉంటది అక్కడ. I mean, I just sit there and record the program. కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చుంటాను, ఆ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తారు. But then when you see the video, ఆ తర్వాత నువ్వు వీడియో చూసినప్పుడు you look as if you're sitting in Jerusalem. మరి ఆ విధంగా నువ్వు జెరూసలేములో కూర్చున్నావా అన్నట్టుగా అనిపిస్తుంది నీకు. You know what the whole thing is. అంటే అదంతా ఏ విధంగా ఏర్పాటైంది? The way they portray, the way they picturize, it looks as if you're somewhere else. కాబట్టి నువ్వు ఎక్కడో ఉన్నావు అన్నట్టుగా వారు ఆ విధంగా వారు దాన్ని సృష్టిస్తారు. It's a good art. మంచి కళ అది. But imagine our enemy, how much he would be using that art. కాబట్టి మరి మన శత్రువు ఆ కళని ఎంత బాగా వాడుకుంటాడో మనం గమనించండి. In Marathi there is a saying. మరాఠీలో ఒక మాట ఉంది. It may be in Telugu also. తెలుగులో కూడా ఉండొచ్చేమో. Let's see if brother understands. Dista tasa nasta manunasta jag fasta. Difficult. जैसा दिखता है वैसा नहीं होता है, इसलिए पूरी दुनिया उल्लू बन जाती है. కాబట్టి అది కనిపించేది ఎలా కనబడుతుందో ఆ విధంగా ఉండదు కాబట్టి చాలా మంది దాన్ని చూసి మోసపోతూ ఉంటారు. See my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, just a habit of going beyond. కాబట్టి ఒక అలవాటు అంటే దాన్ని దాటి ముందుకు వెళ్ళే అలవాటు. You hear a bad news. ఒక చెడు వార్త నీకు వస్తది. That you lost something or something has happened. ఏదో ప్రమాదం జరిగింది, ఏదో నువ్వు పోగొట్టుకున్నావు. It brings about feelings. ఒక అనుభూతి నీకు వస్తుంది. But for a moment, ఒక క్షణం ఒకసారి ఆలోచించు. Close your eyes. కళ్ళు మూసుకొని, what is God trying to do?
దేవుడు ఏమి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Just that 1 minute of thinking about it will be very helpful for you to move ahead and go out into deeper. కాబట్టి ఆ ఒక్క క్షణము లేదా ఆ నిమిషము నువ్వు కళ్ళు మూసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ క్షణము నీకు ఆ విధంగా ఆ అది నీకు సహాయం చేస్తుంది. You know what Samuel spoke when he had gone to anoint the king of Israel? కాబట్టి ఇశ్రాయేలు మీద రాజుని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళినప్పుడు God said to Samuel సమూయేలుకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే that God does not see as man sees. కాబట్టి మనిషి చూస్తున్నట్టుగా దేవుడు చూడ్డు. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, you see people around you. మీ చుట్టూ ఉండే వాళ్ళని మీరు చూస్తూ ఉన్నారు. Every one of you have an opinion about everybody. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో మీకు ఒక ఒపీనియన్ ఉంటది. Am I right? అవునా కదా? ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని అనుకుంటూ ఉంటారు. Everybody has an opinion. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో ఉంటది మనకు ఒకటి. But go a little beyond. కానీ దాన్ని దాటి నువ్వు ముందుకెళ్తే you will see something different. వేరేది ఏదైనా నీకు కనబడుతుంది. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, I have seen, in some of those very rough and very bad looking people, I have seen a wonderful heart. కాబట్టి కొంతమంది చూడడానికి చాలా కఠినంగా కనబడతారు, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళ కనబడతారు, కానీ వారి లోపల హృదయాన్ని గమనించినప్పుడు వారికి ఒక మంచి హృదయం ఉంటది. And I have seen in some of the most pious and religious looking people the most rotten attitude. మరి కొంతమంది అయితే చూడడానికి చాలా దైవభక్తి గలవారిలాగా చాలా మంచి వాళ్ళ కనబడతారు, కానీ వారి యొక్క హృదయాన్ని చూస్తే అది కుళ్ళిపోయి ఉంటది. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, what I'm trying to tell you is, నేను నీకు చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేస్తానంటే is what I have personally realized will help you to launch out into deeper. కాబట్టి నాకు వ్యక్తిగతంగా అనిపించిన విషయం ఏంటంటే ఈ విషయాలను మీకు చెప్తున్న విషయాలు మీరు లోతుగా వెళ్ళడానికి మీకు ఉపయోగపడతాయి. Can you just imagine a boat? మరి ఈ విధంగా ఒక పడవ గురించి ఆలోచిద్దాం. Now the boat is at the shore. మరి ఆ పడవ ఒడ్డున ఉంది. Now you want to launch out into deep. ఆ యొక్క ఒడ్డు నుంచి నువ్వు లోతుకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. What are the two things that are needed? అక్కడ నీకు రెండు విషయాలు కావాలి. ఏంటి అవి? three things. అయితే మూడు విషయాలు కావాలి. ఏం కావాలి? Number 1, మొట్టమొదటిది direction. మరి ఏ మార్గంలో ఎటువైపు వెళ్ళాలో ఒక డైరెక్షన్ నీకు కావాలి. Number 2, రెండవది you need the rowing. ఆ విధంగా తెడ్డు కావాలి నీకు పడవ వేయడానికి. And number 3, మూడవది you need to cut the rope that is tying the boat. కాబట్టి ఏదైతే మరి ఆ యొక్క తాడు ఒడ్డు కట్టబడి ఉందో దాన్ని నువ్వు తీసేయాలి, అయితే కట్ చేయాలి. See, water is there. నీళ్ళైతే ఉన్నాయి నీ చుట్టూ. The deepness is available for you to go. ఆ లోతుగా వెళ్ళాలంటే వెళ్ళడానికి అవకాశం ఉంది. The deep is calling you. ఆ యొక్క లోతు నిన్ను రమ్మని అడుగుతుంది. But unless you have the direction, unless you have the rowing strength, and unless you cut the rope, my brothers and sisters, you will remain where you are. కాబట్టి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని ముందు ఉంచుకొని ఆ యొక్క నీ యొక్క శక్తి కూడగట్టుకొని ఆ తెడ్డు నువ్వు వేస్తూ ఆ విధంగా నీ వెనుకున్న తాడు నువ్వు తెంచుకొని ముందుకు వెళ్ళినప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. See, what I'm talking to you today, నేను ఈ రోజు ఏదైతే మీతో మాట్లాడుతూ ఉన్నానో are some of the points that will help you to do all these things. మరి కొన్ని విషయాలు ఇవన్నీ చేయడానికి మీకు ఆ విషయాలు ఉపయోగపడతాయి. As this is the first point that I'm talking to you. ఇది నేను ఇంకా మొట్టమొదటి అంశం మీతో మాట్లాడుతూ ఉన్నాను. Go beyond. మరి ఆ యొక్క దాన్ని మీరు దాటి వెళ్ళండి. See, if you don't want to, ఒకవేళ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఇష్టపడకపోతే nobody can take you. ఎవరు కూడా నిన్ను లోతుకు తీసుకుని వెళ్ళలేరు. So my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, make a habit కాబట్టి దీని ఒక అలవాటుగా చేసుకోండి. to always close your eyes and see, and close your ears and hear. కాబట్టి కళ్ళు మూసుకొని చూడడానికి ప్రయత్నం చేయండి, చెవులు మూసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. Amen. ఆమేన్. See, we are just not going deeper into each of these points. కాబట్టి నేను చెప్పే విషయాలన్నిటిలో కూడా ఎక్కడ కూడా నేను ఇంకా లోతుకి ఇంకా వెళ్ళలేదు. But then the second point is also very important. రెండో విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. Define yourself. మరి మీ గురించి మీరు ఒక నిర్వచనాన్ని ఇచ్చుకోండి. Who are you? మీరు ఎవరు? It's very important that you understand, my brothers and sisters. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము, నీ గురించిన ఒక గ్రహింపు నీకు ఉండడం అనేది. Many times we have a wrong definition of ourselves. కాబట్టి చాలా సార్లు మన గురించి మనము ఒక తప్పుడు నిర్వచనాన్ని కలిగి ఉంటాం. Think about people of Israel. ఇశ్రాయేలు వారి గురించి ఆలోచిద్దాము. God wanted them to be kings and rulers in that promised land. కాబట్టి ఆ యొక్క వాగ్దాన భూమిలో వారు ఒక రాజుల్లాగా లేకపోతే పరిపాలకులాగా ఉండాలని చెప్పి దేవుడు కోరి ఉన్నాడు. What was their understanding about themselves? కానీ వారి గురించి ఏమని ఆలోచించుకుంటున్నారు? Slaves. మేము బానిసల్లాగా ఉంటాం. We are slaves. మేము బానిసలాగానే ఉంటాం. God says you're not a slave. దేవుడు అంటే మీరు బానిసలు కాదు. But they're telling that I am a slave. కానీ నేను బానిసనే అని ఆయన అంటున్నారు. Do you know one more person struggled with that? ఒక వ్యక్తి చాలా కష్టపడ్డాడు. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? Jacob. యాకోబు.
See, everybody and even we many times call Jacob a deceiver. మరి చాలా సార్లు యాకోబుని మనం ఒక మోసగాడు అని అంటాం. But let's just think about him. ఆయన గురించి ఆలోచిద్దాం మనం కొంచెం. See, God, while he was still in the womb of his mother, had promised that the elder one will serve the younger one. కాబట్టి ఆయన గర్భంలో తల్లి గర్భంలో ఉండగానే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ పెద్దవాడు చిన్నవాడికి దాసోహం అవుతాడు. It was prophesied. అది ఒక ప్రవచనం అది. See, just because he caught the heel of his brother and came out, he was named Jacob. కాబట్టి ఆ విధంగా వాళ్ళ అన్న కాలు పట్టుకొని వచ్చాడు కాబట్టి ఆయన పేరు యాకోబు అనగా మోసగాడని చెప్పేశారు. See, remember Jabez? మరి జబేజ్ గురించి మనకు తెలుసు కదా. The meaning means pain. అనక బాధ అని అర్థం యబేజు. Can you imagine somebody calling you all the time pain? కాబట్టి నిన్న ఎవరైనా ప్రతిసారి కూడా నువ్వు బాధ లేకపోతే నొప్పి అంటున్నప్పుడు నీకు ఎలా ఉంటది? He decided to go beyond what he heard about himself. కాబట్టి ఆయన గురించి ప్రజలు అనుకునే మాటలు దాటి ముందుకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. He decided to go beyond what people were trying to define him. కాబట్టి ప్రజలు ఆయన గురించి ఏ నిర్వచనాన్ని ఇస్తున్నారో ఆ నిర్వచనాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. He was looking unto the defining factor or what God defines him to be. కాబట్టి ఆయన దేవుడు ఆయన ఏ విధంగా ఆయన విషయంలో నిర్వచనం ఇస్తున్నాడో ఆ నిర్వచనాన్ని చూడడానికి ఇష్టపడ్డాడు. Bible talks about Jacob. మరి యాకోబు గురించి చెప్పినప్పుడు వాక్యం that he was a plain man. ఆయన మామూలుగా చాలా నిర్మలంగా ఉంటాడు. The word plain comes from a Hebrew word twam, TAWM. మరి ఆ ప్లేన్ అనే మాట అది ఆ ట్రామ్ అనే మాట గురించి వస్తూ ఉంటుంది. The meaning of twam is ఆ మాట యొక్క అర్థం ఏంటి అంటే devout. ఆయన ఆ విధంగా దేవునికి అప్పగించుకున్నవాడు అని. Pure. ఆయన చాలా పవిత్రుడు అని చెప్పి. Gentle. చాలా నెమ్మది కలిగిన వాడు అని. Perfect. చాలా పర్ఫెక్ట్ గా ఉండేవాడు అని. See, that is what the Jacob was. అసలు యాకోబు అంటే అది నిర్వచనం. And what was he called? కానీ ఆయనకి ఏం పేరు పెట్టారు? Deceiver. మోసగాడు అన్నారు. Imagine everybody call him a deceiver. Come here, deceiver. Go there, deceiver. Bring this, deceiver. Get that. Can you imagine that? కాబట్టి ఆ ప్రతి ఒక్కరు ఆయన పిలిచి ఆ మోసగాడాను విట్రా లేకపోతే మోసగాడాను తీసుకురా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటే ఎలా ఉండేది ఆయన పరిస్థితి? And the whole thing had impacted him so much. అవన్నీ కూడా ఆయన మీద ఎంత ప్రభావాన్ని చూపాయంటే that when God asked him, what is your name? కాబట్టి దేవుడు ఆయన అడిగినప్పుడు నీ పేరేంటి అన్నాడు. What does he say? ఆయన ఏం చెప్తాడు? Deceiver. నేను మోసగాన్ని అంటాడు. See, but what God does is కాబట్టి దేవుడు చేసే పని ఏంటంటే helps him to understand that is not what you are. From my point of view, you are Israel. కాబట్టి నా యొక్క దృష్టిలో నువ్వు అది కాదు, కానీ ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలుగా పిలువబడతావు. See, the world is so eager to define us, isn't it? కాబట్టి మరి లోకమంతా కూడా ఎప్పుడు మన జీవితం గురించి మన గురించి ఒక ఒపీనియన్ చెప్పాలని ఇష్టపడుతూ ఉంటారు. Have you heard from anybody like you're a useless fellow? లేకపోతే నువ్వు దేనికి పనికిరావని ఎవరైనా చెప్పారా మీకు? Good for nothing. అసలు నీకు ఏమీ కాదు. You are a fool. లేకపోతే నువ్వు తెలివి తక్కువ వాడివి. You don't understand. నీకు ఇది అర్థమే కాదు. You are not grown up. అసలు సరిగా పెరగలేదు. Have you heard those? విన్నారా మీరు ఎప్పుడైనా? See, what is this? దాని అర్థం ఏంటి? People trying to define who you are. అనగా నువ్వేంటో ప్రజలు చెప్తున్నారు నీకు. And then we look at ourselves in the mirror. అప్పుడు మనం ఏం చూసుకుంటాము? And then we land up defining ourselves. అప్పుడు మనం వాళ్ళు చెప్పిన మాటను బట్టి మనం కూడా ఆ విధంగా అనుకుంటూ ఉంటాం. I am like this. నేను ఇలానే ఉంటాను. See, my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరులారా, who you are is not defined by people. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావో అది ప్రజలు చెప్పరు నీకు. Who you are is not defined even by yourself. అయితే నువ్వు ఏమై ఉన్నావో అది నీకు నువ్వు చెప్పుకునేది కూడా కాదు. It is defined by God. దేవుడు మాత్రమే నువ్వెవరో చెప్తాడు. If you want to catch the right or rather if you want to go deeper in your relationship with God, కాబట్టి దేవునితో నీకుండే సంబంధం విషయంలో నువ్వు లోతుగా వెళ్ళాలనుకుంటే you need to know who you are. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఎవరివై ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. Amen. Amen. See, for example, ఒక ఉదాహరణ చెప్తాను. say, prayer. ప్రార్థన. Now, see, there are times we kneel down before God. మరి కొన్నిసార్లు మనం దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థన చేస్తాం. There are times we must kneel down before God. తప్పకుండా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాల్సిన సందర్భాలు ఉంటాయి మనకి. But when Jesus taught us to pray, కానీ యేసువారు ప్రార్థన గురించి మనకు నేర్పించినప్పుడు did he talk about kneeling down? ఆయన మోకాళ్ళ మీద ఉండి మీరు ప్రార్థన చేయమని చెప్పాడా? No. చెప్పలేదు. How does he ask us to pray? మరి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలని ఆయన మనకు చెప్పాడు, కోరుతున్నాడు? Our master in heaven. మరి అయితే నా యొక్క పరలోకమందున నా యజమానుడా అన్నాడా? Our, loudly please, our father. పరలోకమందున మా తండ్రి అనమన్నాడు. Imagine I'm seeing Grisha here.
నిషా నేను చూస్తూ ఉన్నాను. Risha goes, you're sitting in the house, మరి ఇంట్లో మనం కూర్చున్నప్పుడు and then Risha comes there రిషా వస్తది అక్కడికి, and kneels down before her father. మరి తండ్రి దగ్గర మోకాల మీద ఉంటది. Daddy, I'm hungry. మరి డాడీ నాకు ఆకలేస్తుంది, Please give me something to eat. ఏదైనా తినడానికి నాకు ఇవ్వా. Or Daddy, my pencil broke. Please give me మరి pencil. డాడీ నా పెన్సిల్ ఇరిగిపోయింది, దయచేసి నాకు ఒక పెన్సిల్ కొని ఇవ్వా. Can you imagine that? అట్లా అడుగుతుందా? If she పాప does that, ఒకరు ఆమె ఆ విధంగా అడిగితే, and if you're there, ఒకరు మనం ఆ విధంగా ఉంటే, she's asking that with tears, ఆమె ఏడుచుకుంటూ అడుగుతుంటే, don't you think something's wrong in the house? అప్పుడు మనం అనుకో ఏదో తేడా ఉంది కదా ఇంట్లో అనుకుంటాం కదా. As far as I know, Risha, she will just go to her dad and say, Daddy, pencil is broken. కాబట్టి నేను అనుకుంటా రిషా ఏం చేస్తాడు, డాడీ నా పెన్సిల్ పోయింది. She won't even say, get me a pencil. నాకు కావాలని కూడా చెప్పదు, పోయింది అంతే. He has to understand. దాన్ని బట్టి ఆయన మొత్తం అర్థం చేసుకోవాలి. Am I right? అవునా కదా? See, as a daughter or as a son, there is a relationship with God. కాబట్టి కుమారుడిగా కుమార్తెగా దేవుడితో మనకు ఒక సంబంధం ఉంది. And we go to God in that relationship. ఆ సంబంధంలో మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. And in that relationship, see, you don't kneel down before God, don't you? ఆ యొక్క సంబంధంలో దేవుని ఎదుట నువ్వు మోకాల మీద ఉండి ప్రార్థన చేయవు. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి you సహోదరులారా, go to God in that freedom, ఆ యొక్క దేవుడు నీకు ఇచ్చిన యొక్క స్వతంత్రంతో నువ్వు ముందుకు వెళ్తావు. knowing that you are a son. నువ్వు ఒక కుమారుడు అన్న గ్రహింపుతో వెళ్తావు. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, see, you can define yourself as a servant of God. మరి దేవుని యొక్క ఒక సేవకుడిగా నువ్వు నిర్వచించుకోవచ్చు. See, one way that is right, ఒక విధంగా ఆలోచిస్తే అది సరైనదే. we serve God. ఎందుకంటే మనం దేవుని సేవ చేస్తాం కాబట్టి. But my brothers and sisters, కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, you don't serve God as a servant. కానీ ఒక సేవకుడిలాగా పనివాడిలాగా నువ్వు దేవుడి దగ్గర సేవ చేయవు. You serve God as a son. ఒక కుమారుడిలాగా దేవుడి పని నువ్వు చేస్తావు. Hallelujah. హల్లెలూయా. See, that is how you need to define who you are. కాబట్టి ఆ విధంగా నీ జీవితం నువ్వు నిర్వచించుకోవాలి. If you are a king, నువ్వు రాజు అయితే you behave like a king. నువ్వు రాజులాగా ప్రవర్తించాలి. If you are a slave, ఒక బానిసవైతే you behave like a slave. ఒక బానిసలాగా నువ్వు ప్రవర్తించాలి. Define who you are. కాబట్టి నువ్వు ఎవరో నువ్వు ముందు నిర్వచించుకో. Remember, my brothers and sisters, కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Bible tells these words. దేవుని మాట ఈ విధంగా చెప్తూ ఉంది. God does not share his secrets to his servants. మరి దేవుడు తన యొక్క రహస్యాలను ఆయన సేవకులకి లేదా పనివారికి చెప్పడు. He reveals his secret to his son. మరి కేవలం తన కుమారుడికి మాత్రమే ఆయన రహస్య విషయాలు చెప్తాడు. He reveals his will to his son. తన యొక్క మనసులో ఉండే తన చిత్తాన్ని తన కుమారుడికి మాత్రమే చెప్తాడు. Of course, Amos chapter 3 verse 7 Bible says God does nothing except he reveals his will to his servants the prophets. కాబట్టి మరి ఆమోస్ 3:7 ఒక మాట రాయబడిన దేవుడు ఎప్పుడు కూడా తనకి చిత్తాన్ని తన సేవకులకి తనతో ప్రవక్తలకు చెప్తుంటాడని చెప్పి. That's a different context. అది వేరే సందర్భంలో చెప్పండి మాట. But when we're talking about prayer, కానీ ప్రార్థన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు it's not just about hearing the will of God. కేవలం దేవుని చిత్తాన్ని గురించి వినడం మాత్రం కాదు. It's not just about speaking about the will of God. దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడడం మాత్రం కాదు. It is about taking responsibility in the house to do the will of God. మరి దేవుని యొక్క గృహంలో మనం ఉంటూ ఉండగా ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే బాధ్యతను మనం తీసుకోవడం. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, therefore it is very, very important that you define yourself from God's perspective. కాబట్టి దేవుని యొక్క దృష్టికోణంలో నువ్వు నిర్వర్తించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. Now I do believe నా నమ్మకం ఏంటి అంటే these points will help you to get deeper. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు ఇంకా లోతుగా వెళ్ళడానికి మీకు ఉపయోగపడతాయి. These points will help you in your relationship with God. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికి మీకు ఉపయోగపడతాయి. Amen. ఆమేన్. I hope you're getting something today. కాబట్టి ఈ రోజు మీరు కొన్ని విషయాలు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. There are many points. చాలా విషయాలు ఉన్నాయి. Maybe next week we will talk about that. వాటి గురించి వచ్చే వారం మాట్లాడుకుందాము. I want to go into a covenant relationship also later on. కాబట్టి తర్వాత వారంలో నేను దాదాపుగా నిబంధన సంబంధాన్ని గురించి మాట్లాడతాను. But let me just tell you the third point and I will close. ఒక మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. Come out of your hiding. మీరు దాక్కొని ఉండొద్దు, మీరు బయటికి రండి. Or come out of your shell. ఆ విధంగా మీరు ఒక ఆ యొక్క మిమ్మల్ని మీరు దాచుకుని ఉన్నారనుకోండి, దాంట్లో మీరు బయటికి రండి. See, Gideon was hiding. మరి గిద్యోను దాక్కుని ఉన్నాడు. Many times we hide from God. చాలా సార్లు మనము దేవుని దగ్గర నుంచి దాక్కుంటాం. You know, one person one day was talking to me. ఒక రోజు ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. And said, Sushruth, do you know why I don't pray? మరి నీకు తెలుసా మరి సుశ్రుత్ గారు నేను ఎందుకు ప్రార్థన చేయను? I said, why sir? ఎందుకని అడిగా నేను. Imagine I pray.
ఈ విధంగా ఊహిస్తాం, నేను ప్రార్థన And చేశాను, Jesus stands in front of me. యేసు ప్రభువు నా ముందు వచ్చి నిలబడ్డాడు, I don't know what to say to him. ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. See, it may look like a foolish excuse, కానీ చూసినప్పుడు ప్రార్థన చేయడానికి అది ఒక సాగ్గా కనబడొచ్చు, కానీ but it was a genuine problem with this person, ఆయనకి నిజం చెప్పాలంటే అది ఒక మంచి సమస్యగా ఉంటుంది. because he thought he cannot talk to Jesus. ఎందుకంటే నేను యేసు ప్రభుతో మాట్లాడడం కష్టం అనుకున్నాడు ఆయన. For the most part of his life, he was in a shell, put himself in the closet, which he is not supposed to be. కాబట్టి ఆయన తనను తాను దాచుకొని ఒక గదిలో వండుకొని తలుపులు వేసుకొని ఆ విధంగా ఉండకూడదు, కానీ అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి You know, there are people who tell, see, the closer I go to God, my problems increase. కాబట్టి కొంతమంది అంటారు కదా, నేను దేవుని దగ్గరగా వెళ్తూ ఉంటే నా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. It's okay. పర్వాలేదు, పెరిగినా Going కూడా. closer to God is more important than the problems, కాబట్టి సమస్యల కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు దేవునికి దగ్గరగా వెళ్తున్నావు. because he also enables us to face every problem. ఎందుకంటే ఆయన నీకు బలాన్ని ఇస్తాడు సమస్యలు ఎదుర్కోవడం కోసం. What will people think? ప్రజలు ఏమనుకుంటారు? You know, sometimes when we think about our past, కొన్నిసార్లు మన గతాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, the mistakes, the sins we have committed, మనం చేసిన పాపాలు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, how can I go in the presence of God? దేవునికి సన్నిధికి నేను ఎలా వెళ్తాను? I am a prayerless man. నాకు ప్రార్థన జీవితమే నాకు లేదు, I am a sinful man. నేను పాప జీవితంలో ఉన్నాను, How can I go in the presence of God? దేవుని సన్నిధికి నేను ఎలా వెళ్తాను? See, however you are, నువ్వు ఎలా ఉన్నా కానీ పర్వాలేదు, it doesn't matter. అది ఏం పర్వాలేదు. Come to God. దేవుని దగ్గరికి రండి, Launch out into deep. ఆ యొక్క లోతుకు మీరు వెళ్ళండి. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, this is a serious call of God for each one of us. మరి దేవుడు మనల్ని లోతుకు రమ్మని మనల్ని పిలుస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన శ్రద్ధ చూపెట్టాల్సిన విషయం ఇది. Doesn't matter who you are, నువ్వు ఎవరివైనా పర్వాలేదు, doesn't matter where you are, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, answer to this call of God. ఈ పిలుపుకి నువ్వు స్పందించాలా. And I assure you, your life will never be the same again. మరి నేను ఒక మాట మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక్కసారి మీరు దేవుని పిలుపుకు లోబడితే మీ జీవితం పూర్తిగా మార్చివేయబడుతుంది. Remember, Peter had tried throughout and caught nothing. మరి గమనించండి, పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు, కానీ ఏమీ పొందుకోలేకపోయాడు. But that one word from God, కానీ ఒక్క మాట ప్రభువు అన్నాడు, he launched out into deep అప్పుడు లోతుకు వెళ్ళాడు వల వేయడానికి. and he caught a catch like never before. ఇంతకు ముందు ఎప్పుడు కూడా పట్టనటువంటి అన్ని చేపలు ఆయన పట్టాడు But మొట్టమొదటిసారి. you know another thing about him? ఇంకొక విషయం గమనిస్తున్నారు అక్కడ, After he caught that catch, ఆయన ఆ విధంగా పట్టుకున్న తర్వాత he was not bothered about that catch. ఆ యొక్క పట్టుకున్నటువంటి చేపల గురించి ఆయన పట్టించుకోవడం మానేశాడు. He left that catch, he left the net, he left the boat and went with Jesus. కాబట్టి ఆ చేపలు వదిలిపెట్టాడు, ఆ యొక్క వల వదిలిపెట్టాడు, ఆ పడవ వదిలిపెట్టాడు, అన్ని వదిలిపెట్టి ప్రభుతో వెళ్ళిపోయాడు. I'm not suggesting if you launch out into deep, you have to leave everything and go. కాబట్టి మీరు లోతుగా వెళ్ళడం అంటే అన్ని వదులుకొని ప్రభుతో వెళ్ళిపోవడం అని కాదు. But he understood his call. కానీ దేవుడి పిలుపుకి ఆయనకు అర్థమైంది, He understood the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆయనకు తెలిసిపోయింది. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we all are at as brother used that word, I liked it, cross road. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క క్రాస్ రోడ్ అంటే సిలువ మార్గంలో ఉన్నాం. Amen. ఆమేన్. And that road of the cross, కాబట్టి అంటే అది సిలువ మార్గము, it is calling into the deep. ఆ మార్గం నిన్ను లోతుకు రమ్మని పిలుస్తూ ఉంది. I'm sure every one of you has the desire to get into the deep. కాబట్టి మనలో అందరికి కూడా ఆ కోరిక బలంగా ఉంటుంది, నేను కూడా లోతుగా వెళ్ళాలి ప్రభువులో అని. Amen. అవునా కదా? ఆమేన్. Yes. Let me tell you one thing and then I will close. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. Today we are going to take part in Lord's table. ఈ రోజు మనం ప్రభు బలిని ఆచరిస్తూ ఉన్నాము. And it's not just the bread and the cup, కాబట్టి ఈ రోజు ఆ రొట్టె పానీయం కాదు, కానీ but thank God for Brother Jonathan and Sister Manju, we are going to take part in the plate also. కాబట్టి ఈ రోజు మన కప్పులో కాకుండా ప్లేట్ లో కూడా మనం ప్రభు భోజనం చేద్దాం. But you know what is the concept of the Lord's table? కాబట్టి మరి ఆ యొక్క ప్రభు భోజనము ప్రభు బలి అంటే అసలు అది ఎలా వచ్చింది? See, in the Old Testament, పాత నిబంధన కాలంలో king's table was very special. మరి రాజు గారి భోజన బల్ల అంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. Not everybody was allowed to sit at king's table. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజు గారి బల్ల మీద భోజనం చేయడం అనేది కుదరదు. Only the special people. ఎవరో ప్రత్యేకమైన వారు మాత్రమే ఆ పిలుపుకి వారు అర్హులు. Now you and me are called at Lord's table to sit with him and eat with him. మరి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన భోజన బల్ల దగ్గర కూర్చొని ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. You know, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, the cup and the bread, కాబట్టి ఆ పాత్ర లేదా ఆ రొట్టె,
it is signifying the call of God in our life to come closer to him. కాబట్టి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ సందేశం ఏంటంటే, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయనకు సమీపంగా రమ్మని. You know, those who are joining us on Zoom, కాబట్టి ఎవరైతే జూమ్ లో జాయిన్ అవుతున్నారో ఉన్నారో, it is possible you also please take your in your place the bread and the cup. కాబట్టి మీరు మీ దగ్గర కూడా మా యొక్క ద్రాక్షరసాన్ని తీసుకోండి, లేదా విధంగా ఆ రొట్టెను తీసుకోండి. We all are sitting at the Lord's table. మనందరం కూడా ప్రభు యొక్క బలలో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. So my brothers and sisters, ప్రియమైన సహోదరి let's సహోదరులారా, all stand up in the presence of దేవుని God సన్నిధిలో లేచి నిలబడదాం, and let us pray ప్రార్థన చేద్దాం, and ask the Lord, ప్రభువుని అడుగుదాం. Lord, draw me deeper. నన్ను ఆ లోతైన అనుభవంలోనికి తీసుకెళ్ళు ప్రభువా అని అడుగుదాం. I am ready to launch out into the deep. ఆ విధంగా లోతుగా రావడానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Come on, let's just spend few seconds in quietness talking to God. నిశ్శబ్దంగా ఉండి కొన్ని క్షణాలు దేవునితో మాట్లాడుతూ ఈ సమయాన్ని గడుపుదాం. Father, we thank you for your presence in this place. తండ్రి అయిన దేవా, ఈ స్థలములో మీకు సన్నిధి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you, Lord, for your call for us to launch out into deep. ఆ లోతుకు వెళ్ళాలనే ఆ యొక్క పిలుపుని బట్టి ప్రభువా మీకు వందనాలు. Guide us and lead us, Lord. ప్రభువా మమ్మల్ని మీరు నడిపించండి, మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. As we discussed about these points today, ఈ రోజు ఈ విషయాలు మేము చర్చించుకున్నాం. help us to see beyond. ఈ తండ్రి మా యొక్క ప్రస్తుత పరిస్థితిని దాటి మేము చూడడానికి మీరు మా సహాయం చేయండి. Help us to define ourselves. మమ్మల్ని మేము ప్రభువా మరి నిర్వచించుకోవడానికి మీరు సహాయం చేయండి. And help us to come out of our shells. మరి ఆ విధంగా తండ్రి ఆ యొక్క మరి మేము దాచుకొని లోపల ఎక్కడ ఉండకుండా బయటికి రావడానికి సహాయం చేయండి. That we may experience you deeper than ever before. కాబట్టి ప్రభు మరి లోతైన అనుభవం గుండా మిమ్మల్ని అనుభవించడానికి మీరు మా సహాయం Every చేయండి. power of darkness that is trying to hold us back, మరి సాతాను మీద ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపి ఉంచలేదు. we rebuke those demonic forces in Jesus' అటువంటి name. శక్తులన్నిటి కూడా యేసు ప్రభు నామములో మేము గద్దిస్తూ ఉన్నాం. Help us, Lord. మీరు సహాయం చేయండి ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. Hallelujah.